హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక బిగ్ బాస్ అప్డేట్స్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ ఇట్. యెస్ ఇంకొకటి టైం పాస్ కావటం లేదనుకుంటే 'బృందా' అనే ఒక వెబ్ సిరీస్ ఉందండి. సోనీ లైవ్‌లో ఉంది. అంటే సూపర్ డూపర్ అని చెప్పను గానీ బట్ ట్రై చేయొచ్చు. అటెంప్ట్ చేయొచ్చు. సోనీ లైవ్‌లో ఈ వీకెండ్ ఒక 8 ఎపిసోడ్స్ ఉంటాయి. చూడాలనుకుంటే చూడొచ్చు. సో 'త్రిష' తన ఫస్ట్ వెబ్ సిరీస్‌ని కొంచెం వినూత్నంగానే చూజ్ చేసుకుందని చెప్పొచ్చు. కథనం కూడా అంతా బావుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తది. తీసుకున్న పాయింట్ కూడా చిన్న పాయింటే. బట్ ఎవరికన్నా చూడాలనిపిస్తే 'బృందా' వెబ్ సిరీస్ అయితే సజెస్ట్ చేస్తున్నా, చూడండి. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్స్‌కొద్దాం. ఫస్ట్ బజ్ హోస్ట్ ఎవరు? ఆ తర్వాత కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు? అసలు బయట చాలా సోషల్ మీడియాలో అవుతున్నట్టు అంత చాలామందికి ఇప్పటికే వాళ్ళకి అగ్రీమెంట్స్ అయిపోయాయా? వీటన్నిటి మీద మాట్లాడుకుందాం. మనం ఆహ్, ఎల్ బిగ్ బాస్‌కెళ్తే బాగుండు అనే కంటెస్టెంట్స్ కంటే, బిగ్ బాస్ వీళ్ళొస్తే బాగుండని భయంకరంగా ట్రై చేసిన కంటెస్టెంట్స్ ముగ్గురున్నారు ఈ సీజన్‌లో. వాళ్ళెవరో మాట్లాడుకుందాం. వన్ బై వన్ వద్దాం. బజ్ హోస్టు ఫస్ట్ 'శివాజీ', 'శోభా'లో ఒకరుండొచ్చని వచ్చినా లాస్ట్‌లో 'అర్జున్' పేరు గూడా వచ్చింది. బట్ స్టిల్ 'అర్జున్' అయితే ఇంకా సైన్ అయితే కాలా. ఇంకా స్టిల్ ఓపెన్‌గానే ఉంది. సో, ఛాన్సెస్ ముగ్గురికి ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఎంత మేరకు అది కుదిరిద్ది, లేకపోతే చాలా ఉంటాయి. అంటే వాళ్ళ టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకిచ్చే పేమెంట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఎలా ఉంటదో తెలియాలి. వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంది. టిల్ టుడే ఇంకా కంప్లీట్‌గా అర్జునే బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనైతే పక్కా ఐఎస్ఏ మార్కేసి అయితే చెప్పలేం. ఓకేనా? కొన్ని రోజులు అప్‌డేట్ వస్తే రావచ్చు. బట్ స్టిల్ ఈ రోజు వరకైతే మాత్రం ఇంకా ముగ్గురికి ఛాన్సెస్ ఉన్నాయి. శివాజీ గారికి కుదరక రాకపోవచ్చు అంటున్నారు. సో, మాక్సిమం అర్జున్‌కున్న కన్ఫర్మ్ కాలేదని చెప్పడం నా ఉద్దేశ్యం ఇప్పటివరకు. రైట్. సో, కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్‌తో పాటు బిగ్ బాస్ ట్రై చేసిన కంటెస్టెంట్స్ ముగ్గురున్నారు ఈ సీజన్‌లో. వాళ్ళెవరెవరంటే సోనియా సింగ్ తెలుసు కదా! తన క్యూట్ మాటలతో అంటే తను కావాలని వస్తాయో లేపోతే ఆమెకి ఏ అలా ఫ్లోలో వస్తాయో తెలీదు గానీ, ఆమె ఏ మాట మాట్లాడినా కొంచెం డబుల్ మీనింగ్ అయిపోద్ది. అది టాక్ ఆఫ్ ది టౌన్ అయిద్ది. అది వైరల్ అయిపోద్ది. అలా చాలా బాగా పాపులర్ అయిన ఒక అమ్మాయి. దట్ టూ సాయి ధరమ్ తేజ్‌తో ఆ మూవీలో గాని, నెక్స్ట్ కొన్ని మూవీ ఆఫర్స్ కూడా చేజిక్కించుకుంది. చాలా మంచి వెబ్ సీరీస్‌లు గూడా ఉన్నాయి. వాళ్ళ పేరు చేసిన వెబ్ సీరీసు. సో, ఆ అమ్మాయి కోసం ఈ ఒక్క సీరీసే కాదండి. ఒక లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఆ అమ్మాయి మాత్రం ఆహ్, లేదంట. అంటే వాట్ యూ కాల్ ఇంట్రెస్ట్ లేదనేది మనకున్న అప్డేట్. చెప్పా గదా! అందరూ ఏం పొలోమని ట్రై జేయరు. బిగ్ బాస్ ఛాన్స్ రాంగానే ఎగిరి గంతేసిపోయేవోళ్ళు అందరూ ఉండరు. కొంతమంది ఎందుకొచ్చిన బాధరా బాబు! అక్కడికెళ్ళి ఉన్నదంతా పోగొట్టుకోవటం అనేవాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళని గూడా మనం కొట్టిపారేయలేం. వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ వాళ్ళకుండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్‌కెళ్తే చాలు ఇంక జీవితాలు మొత్తం తారుమారైపోతాయి అన్న ఇదిలో ఏమి ఉండవు. కొంతమంది అవుతాయి, కొంతమంది అవ్వవు, కొంతమంది సోసోగెళ్తాయి. పెద్ద పెద్దోళ్ళు చాలామందొచ్చారు గదా! వాళ్ళందరూ వెలిగిపోతున్నారు ఇప్పుడేం బిగ్ బాస్. ఒక సీజన్ వరకు బాగా నానతారు. సీజన్ అయిపోయాక కొన్ని రోజుల వరకు బాగా టాక్ నడుస్తది. ఆ తర్వాత సో అంతే. ఆ తర్వాత వాళ్ళకున్న ఏదన్నా వాళ్ళ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ ఏమన్నా ఉంటే దాంట్లో రాణించగలగాలి తప్పితే ఇది ఇది ఆ హీట్ ఉన్నంత వరకే పనిచేస్తాయి. సో, కొంతమందేంటంటే బిగ్ బాస్ అంటే దానంతా కథ తెలిసినోళ్ళు, ప్రాపర్ మనీ సంపాదించుకున్నామా, కొంచెం, కొంచెం పేరు సంపాదించుకొని లైమ్‌లైట్‌లోకొచ్చాక నేనెలా ప్లాన్ జేసుకోవాలనేది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇప్పుడసలెందుకు అక్కడికెళ్ళి ఆ వివాదాలు కొని తెచ్చుకొని ఇవన్నీ ఎందుకు మనకు బోలెడన్ని బయట ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కొంతమంది ఇది జేయరు. సో, సోనియా సింగ్ రీజన్స్ ఏమన్నా గాని ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి అమృత ప్రణయ్. ఈ అమ్మాయి కోసం గూడా చాలా బాగా ట్రై చేశారంట. బట్ ఎ బిగ్ నో ఫ్రమ్ హర్ సైడ్. ఆహ్, నాకైతే నేను ఇదివరకు వీడియోలో గూడా చెప్పా. ఆ అమ్మాయి వస్తే బిగ్ బాస్‌కి ఇది మంచిది యాక్చువల్‌గా. కాంట్రోవర్సీస్ గాని అన్నీ ఉంటాయి. రాకపోతే ఆ అమ్మాయికి మంచిదనిపిస్తే అది అది గూడా మంచిదే మనం. ఎందుకంటే చెప్పా గదా! ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అన్నమాట. దీనికొచ్చి ఎందుకు ఉన్నది పోగొట్టుకోవటం అనిపిస్తే మాత్రం కొంతమంది రారు. ఆ లిస్ట్‌లోనే అమృత ప్రణయ్ గూడా ఉంది. ఆ అమ్మాయి గూడా రావటం లేదు. నెక్స్ట్ లయా గారు. లయా గారిని తేవటం వల్ల షోకి ఒక కొత్త ఫ్రెష్‌నెస్‌గా ఉంటుంది అని ఆమెను గూడా కాంటాక్ట్ చేసినట్టు టాక్ అనమాట. బట్ ఆమె గూడా నోనే. ఆహ్, సో,
బిగ్ బాస్ ట్రై చేసిన కంటెస్టెంట్స్ అయితే ఈళ్ళు. అంటే మిగిలిన వాళ్ళు ట్రై చేయలేదు గానీ, మిగిలిన చాలా మంది ట్రై చేస్తారు. వీళ్ళు బలంగా అంటే బిగ్ బాస్ ట్రై చేస్తున్న కంటెస్టెంట్స్ అంటే ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. లైక్ మనీ విషయంలో గానీ, పేమెంట్స్ లైక్ ఎవ్రీ వీక్ వీళ్ళు ఒక డిమాండ్ చేస్తే లేదు లేదు నాకు అంతకంటే ఎక్కువ కావాలన్నా గానీ వాళ్ళు దాన్ని ఆఫర్ చేయటము అలా ఉంటది. సో, వీళ్ళే ఎళ్ళాలి అనుకుని ఏగర్‌గా రికమెండేషన్స్ మీద ఎళ్ళే వాళ్ళకి ఇంత ఇస్తాం చాలు ఓకేనా? లేదు లేదు మళ్ళా మా మైండ్ మారింది. ఇంత కూడా ఇంతకంటే తక్కువ ఇస్తాం ఓకేగా? ఇంక వీళ్ళవసరం. అట్లా ఉంటారు కొంతమంది. రైట్? ఇది. నెక్స్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చాలామంది పేర్లు వినిపించినా ఓకే. చాలామంది అయితే రావటం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరెవరి పేర్లు వినిపించినియి వాళ్ళు రాని పేర్లు చెప్పుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను. లయ, అమృత అండ్ దెన్ అమృత ప్రణయ్. అండ్ దెన్ సోనియా సింగ్, తర్వాత సాయి కిరణ్ అంటే తర్వాత పల్లవి గౌడ్. పల్లవి గౌడ్ అనే ఆమె క్లియర్‌గా మెన్షన్ చేసింది. నేను అబద్ధాలు చెప్పనండి. నన్ను అడిగారు. బట్ నేను రావటం లేదు బిగ్ బాస్ షోకి అని కంప్లీట్‌లీ ఆమె ఓపెన్‌గా ఒక వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పింది. సో, అలానే ప్రభాకర్ గారు, హీరో అబ్బాస్ అండ్ విష్ణుప్రియ, వర్షిణి సౌందర్యరాజన్, రేఖా బోస్ ఇట్లా బోలెడన్ని నేమ్స్ వచ్చాయి. వీళ్ళెవ్వరు రావటంలా. వర్షిణి పేరు ప్రతి సీజన్‌లో వస్తే రావటం లేదు. విష్ణుప్రియది కూడా ప్రతి సీజన్‌లో వస్తే రావటం లేదు. కాకపోతే ఏంటంటే విష్ణుప్రియ మొన్న నాగ్ సార్ వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ 888 అనేసినప్పుడు ఈమె కూడా ఒక 8 సింబల్ పెట్టింది. ఓహ్! హింట్ ఇచ్చింది వస్తుందేమో అనుకుంటున్నారు. వస్తుందేమో అనుకోవటానికి అలా పెట్టింది గానీ, సో, ఆమె కూడా మాక్సిమం రావటం లేదు. సో, వీళ్ళందరూ ఏం రావటంలా. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళతో పాటు ఇప్పుడు కొంతమందికి కాల్స్ ఎళ్ళినియి వాళ్ళు రావచ్చా? వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి అనే కంటెస్టెంట్స్ ఉంటారు కదా! వాళ్ళల్లో బంచిక్ బబ్లు అనే అతనికి కాల్ వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఈ సీజన్‌కి అతను ఉండబోవటం లేదు అనేది మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ అప్‌డేట్. సో, అంటే కాల్ ఎళ్ళిన మాట వాస్తవం. ఇంకా ఆయన మెయిల్ కోసం వెయిట్ జేస్తున్నాడు. బట్ ఈ సీజన్‌కైతే ఆయన కన్సిడర్ చేయబోవటం లేదు. చేసే ఉద్దేశ్యం గూడా బీబీ టీమ్‌కి నెక్స్ట్ ఏదైనా ఉంటే చూడొచ్చు అన్నట్టు. అంటే వాళ్ళకి జనాలు ఎక్కువై ఉండొచ్చు. లేపోతే వాళ్ళ లిస్ట్‌లో చాలామంది ఉండొచ్చు. బట్ ఆహ్, అనేది మన దగ్గర ఉన్న అప్డేట్. అతను కన్ఫర్మ్ లిస్ట్‌లో అయితే లేడు. ఆహ్, బట్ కాల్ ఎళ్ళిన మాట మాత్రం వాస్తవమే. అలానే యువ సామ్రాట్ గారికి గూడా కాల్ ఎళ్ళిన మాట వాస్తవం. ఇంటర్వ్యూ అయిన మాట వాస్తవం. ఆయన్ని గూడా కన్సిడర్ చేసేవి అవకాశాలు చాలా 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 తక్కువ. చాలా తక్కువ అనటం కంటే అసలు లేవని చెప్పుకోవచ్చు. ఓకేనా? గైస్ ఇవి నాకున్న అప్డేట్స్. మళ్ళా చెప్తున్నా. మళ్ళా మీరు వెంటనే లేదు లేదు మాకు ఇంకో రకంగా వచ్చిందంటే ఆహ్, అందుకనే చెప్తున్నా. సో, యువ సామ్రాట్ గారికి కాలొచ్చినా ఆయన్ని ఈ సీజన్ కష్టమే. అండ్ దెన్ బంచిక్ బబ్లు గూడా లేదు. నెక్స్ట్ రీతు చౌదరికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ అమ్మాయి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లెక్కేసుకోవచ్చు. తర్వాత అంజలి పవన్‌కి చాలా అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయికి లాస్ట్ సీజన్ నుంచే ఇది జేస్తున్నారు. అట్టవ్వలేదు. సో, ఈ సీజన్ ఆ అమ్మాయే మోర్ ఆఫ్ లైక్ ఇంట్రెస్ట్‌గా ఉంది. ఈగర్‌లీ ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది. సో, ఆ అమ్మాయి వెయిట్ చేయటం గాదు. వీళ్ళు గూడా ఓకే చెప్పే అవకాశాలెక్కువ. ఆ అమ్మాయి కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే. తేజస్విని గౌడ ఇంతవరకు పక్కా కన్ఫర్మ్ అనేది చెప్పలేం. కొన్ని పేమెంట్స్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆలోచిస్తున్నట్టు అప్డేట్ అనమాట. కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నా యాజ్ ఆన్ టుడే అంటే నేను ఈ వీడియో చేసే టయానికి మాత్రం ఇంకా పక్కా కన్ఫర్మ్ అయితే లిస్ట్‌లో ఏసుకోలేము ఇతన్ని. సింగర్స్ నుంచి సాకేత్ ఉండబోవచ్చనేది. మాక్సిమం అంటే సాకేత్ అండ్ కార్తికేయన్ కార్తికేయన్ కాదు కృష్ణ చైతన్య. ఐయామ్ వెరీ సారీ కృష్ణ చైతన్య. సాకేత్ అండ్ కృష్ణ చైతన్యలో ఒకరిని తీసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించినట్టు ప్లస్ కృష్ణ చైతన్య ఏందంటే అంత కంటెంట్ క్రియేట్ చేయగలిగే కంటెస్టెంట్ కాదు ఆయన పాపం ఆయన నార్మల్‌గా ఉంటాడు. సో, బీబీటీవీ ఈజ్ ఆల్ అబౌట్ జోష్ ఉండాలా, కాంట్రోవర్సీస్ ఉండాలా, హుషారు ఉండాలా, వాళ్ళేదన్నా యాక్టివిటీస్ పెట్టినప్పుడు పాటలు పాడుతుండాలా, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలా, టైమ్ పాస్ చేయగలగాల, ఇయన్నీ సాకేత్‌లో ఎక్కువ. సో, సో, ఆ పరంగా సాకేత్‌కి అవకాశాలెక్కువ. సాకేత్ తెలుసు కదా! తర్వాత యాదమ్మరాజు అండ్ పవిత్ర వీళ్ళిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్‌కి ఎస్పెషల్లీ కామెడీ షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకొస్తున్న జెన్యూన్ ప్రాబ్లమ్ ఏందంటే, వాళ్ళొచ్చే ముందు పాపం వాళ్ళతోటి ఒక అగ్రీమెంట్ రాయించుకుంటారు. నెక్స్ట్ 1 ఇయర్ దాకా మీరు ఇతర షోల్లోను, ఇతర టీవీ షోల్లోను పార్టిసిపేట్ చేయకూడదు అంటారు. ఓకేనా? ఒకవేళ వాళ్ళు
15 వారాల్లో 14, 15 వారాలుంటే పోనీ వాళ్ళ అగ్రిమెంట్ పెట్టినందుకు వారానికి ఇంతని వస్తది. ఆళ్ళు రెగ్యులర్‌గా మంత్‌కి సంపాదించుకునే దానికంటే ఇక్కడ వారానికి సంపాదించుకునే అమౌంట్ చాలా ఎక్కువ కాబట్టి గిట్టుబాటు అయిద్దనుకోవచ్చు. అలా గాకుండా ఒక 5, 6 వారాలకే బోయారనుకో పరిస్థితి ఏంది? ఇది బోద్ది. వాళ్ళు జనరల్‌గానే కామెడీ షోలంటే ఈటీవీలో 'జబర్దస్త్' లాంటి, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లాంటి రకరకాలుగా 'జీ తెలుగులో' కొన్ని ఉండొచ్చు. ఇంకా వాటి అన్నిటికి వెళ్ళకుండా ఓన్లీ స్టార్మాలో అన్నప్పుడు వాళ్ళ అవకాశాలు చాలా తగ్గిపోతాయన్నమాట. సో, కంపల్సరీ ఇంకా వాళ్ళు ఇదే. ఎవరో కొంతమంది ఇప్పుడు అవ్ అవినాష్ లాంటోళ్ళు పిక్ అయ్యారు స్టార్మాలో. అవినాష్ లాంటి వాళ్ళు స్టార్మాలో అవకాశాలు అందిపుచ్చుకున్న నాకున్న పరిజ్ఞానం మేరకు ఆయన ఎక్కువ శ్రీముఖి చేసే ప్రోగ్రామ్స్‌లోనే ఉంటాడు. శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ అవ్వటము, శ్రీముఖి బెస్ట్ బడ్డీ అవ్వటం మూలాన వాళ్ళిద్దరూ కొంచెం ఎప్పుడైనా అవినాష్ అంటే కొంచెం ఇష్టం ఉంటది. అలానే అవినాష్ కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాడు శ్రీముఖికి. సో, ఆమె చేసే ప్రతి షో అది ఏదైనా గాని వీకెండ్ షోస్ కానీ ఏదైనా సరే మాక్సిమం అవినాష్ కనిపిస్తాడు. అయి కాకుండా మిగిలిన షోలంటే తక్కువే ఆయనకి గూడా. సో, శ్రీముఖి హెల్పే ఎక్కువనేది నా గట్ ఫీలింగ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు అవకాశాలు పోగొట్టుకొని దీనికి రావటం అనేది ఛాలెంజ్ గదా! వాళ్ళ ఇది పోద్ది గదా! వాళ్ళకి 5, 6 నెలలు 5, 6 వారాలు, 10 వారాల ఇన్‌కమే గాదు గదా! సో, అందుకని కొంచెం ఎనక ముందు ఆడుతున్నారు రావటానికనేది. ఆహ్, లైక్ బట్ ఈసారి యాదమ్మరాజు, పవిత్ర ఇద్దరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్‌లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై. నెక్స్ట్ సీనియర్ యాక్ట్రెస్ కేటగిరీ నుంచి సనా గారు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఏమో. తర్వాత ఇటీవల కాలంలో అంటే ఎలా ఉంటదంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని భయానకమైన కాంట్రోవర్సీస్ అవుతుంటాయి. సో, ఆ కాంట్రోవర్సీస్ షోకి హెల్ప్ అవుతాయి. అప్పుడే నాంటాం గదా! సో, ఇప్పుడు ఆర్‌జే శేఖర్ భాష, రాజ్ తరుణ్, లావణ్య ఈళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆహ్, ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ అది. దాంట్లో ఇతను రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా రావటం, లావణ్య మీదకి ఎగనెస్ట్‌గా ఎళ్ళటం, వాళ్ళిద్దరి మధ్య గొడవలు, ఆ తర్వాత ఈ మధ్య దెబ్బలు తాకిచ్చుకొని ఆయన మీద దాడి జరిగి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వటం. ఇవన్నీ అంటే చాలా మందికి తెలిసిన కంటెస్ట్ అవ్వటం మూలాన ఏమైద్దంటే షోలో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిద్ది. సో, అటువంటి వాళ్ళని ఎక్కువ కన్సిడర్ జేస్తారు. అందుకే కాబోలు ఒక్కోసారి ఏమవుద్దంటే ప్రతిదానికి ప్రీ రిక్విజిట్ అని ఒకటుంటది. లైక్ మనం ఒక పని జేయాలంటే దానికి ఏముండాలి? ప్రీ కండిషన్ ఆర్ ప్రీ రిక్విజిట్ అంటాం గదా! ఈళ్ళకేందంటే 'బిగ్ బాస్' షోకెళ్ళే ముందు ఇటువంటియన్నీ ప్రీ రిక్విజిట్స్ లాంటి ఈ కాంట్రోవర్సీస్ గాని ఏమైనా చేసుకుంటే అది గూడా హెల్ప్ అయ్యిద్ది వాళ్ళకి. సో, కేవలం దానికెళ్ళాలనే ఇలా జేస్తున్నారంటే మళ్ళీ అగైన్ క్వెషన్ మార్క్. అట్లా అవకాశాలొచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా ఎళ్ళిపోతారనమాట. చూద్దాం. శేఖర్ భాష గూడా కొంచెం అన్నీ ఉంటాయి ఇతనిలో. తెలివిగల్లోడు, లాజికల్‌గా మాట్లాడగలడు, ఒక్కోసారి వితండవాదన ఉంటది. ఇంకా దబిడి దిబిడే. ఇంక ఇటువంటోళ్ళు బాగా అవసరం అవుతారు షోకి. సో, ఇతను గూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్‌లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై. ఆ తర్వాత ఏక్నాథ్, హారిక. ఏక్నాథ్, హారికలో హారిక గురించి మాత్రమే బీబీ టీమ్ ఎక్కువ ట్రై జేస్తుంది. బట్ వాళ్ళు మాత్రం కపుల్‌గా రావటానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. సో, ఈ అమ్మాయి గూడా ఆల్మోస్ట్ లైక్ కొన్ని డాన్స్ షోస్‌లో పార్టిసిపేట్ చేసింది. కొంచెం గట్టి అమ్మాయే. విషయం వస్తే గట్టిగా మాట్లాడగలదు. సో, ఈ అమ్మాయి గూడా ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై. నెక్స్ట్ మన సందీప్ ఉన్నాడు గదా! ఆట మాస్టర్. సందీప్ వాళ్ళ వైఫ్ జ్యోతి గూడా బాగా ట్రై జేస్తుంది. ఆ మేరకు ఆమె ఈగర్‌లీ ఆమె గూడా వెయిటింగ్. సో, అనూహ్యంగా చాలామంది అసలు ఈమె పేరు ఎక్కువ చెప్పటం లేదు గానీ, ఈమె సడెన్ ఎంట్రీ ఈమె బాగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నట్టు మన దగ్గర ఉన్న అప్డేట్ అనమాట. రైట్? ఈళ్ళు కాకుండా ఇంకా ఆదిత్య ఒక యాక్టర్ 'లాహిరి లాహిరి లాహిరి' మూవీలో యాక్టర్ ఉన్నాడు గదా! సో, తను గూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ హై. అలానే ఇంకా ఒకరొస్తుంటే వాళ్ళు క్లోజ్‌గా ఉన్న పేర్లు చాలా ఇనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ లయ గారు వస్తున్నారనుకో. లయ గారు ఒక్కరే కాదు, లయ గారు, సాయి కిరణ్ కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరిలో అప్పట్లో మంచి పేరు. అసలు అప్పట్లో వాళ్ళిద్దరికీ మామూలు గాసిప్స్ నడవలేదు వాళ్ళ మధ్య. సో, వాళ్ళిద్దరిని తీసుకురావడానికి బాగా కృషి చేస్తుందనేది అది ఆటోమేటిక్‌గా వస్తది అప్డేటు. అట్లని ఇప్పుడు లాహిర్ లాహిర్లు అనంగానే ఇప్పుడు ఒక ఇతను ఫేడ్ ఔట్ హీరో అనాలి. ఫేడ్ ఔట్ అనే పదము అంటే ఆయన ఈ మధ్య లేడు కాబట్టి కొంచెం ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలనుకున్నప్పుడు అంకిత గూడా అదే కోవలోకొస్తది కాబట్టి వీళ్ళిద్దరు ఏమన్నా ఆ! కలిసి ఏమన్నా మళ్ళా వస్తారా? అన్నట్టు గూడా. అది చెప్తున్నా గదా! ఒక పేరొచ్చినప్పుడు రెండో పేరు ఆటోమేటిక్‌గా వస్తదనమాట. సో, బట్ పేరు కింద మాత్రం ఈసారి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే లయ గారు ఆల్మోస్ట్ లైక్ నీకు నో జెప్పేసారు. సాయి కిరణ్ గూడా అవకాశాలు తక్కువే. హారిక అండ్ హారిక పేరులో గూడా ఓన్లీ హారిక కోసమే బీబీ టీమ్ ట్రై జేస్తున్నట్టు అప్డేట్ అనమాట. ఇవి మన దగ్గరున్న అప్డేట్సు. ఇంకా అంటే చాలా వరకేందంటే 15థ్ తర్వాతనే
వీళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్స్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఇంతవరకు కూడా ఇంకా వేచి చూసే ధోరణిలోనే బీబీ టీమ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అయినా గానీ వాళ్ళ వెంటనే చెప్పరు. ఇప్పుడు మన దగ్గర ఉన్న నేమ్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ ఆల్మోస్ట్ ఇంకా లెక్కేసుకోవచ్చు. ఒక్క బంచిక్ బబ్బులుకి మాత్రం పక్కా అంటే అంటే మాక్సిమం ఆహ్, అతను ఈ సీజన్‌లో అయితే ఉండకపోవచ్చు అనేది మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ అప్డేట్ అనమాట. దట్స్ ఆల్. సో, మళ్ళా ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్ గైస్ అండ్ వీడియోస్ నచ్చుతుంటే కంప్లీట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే వీడియోస్ నచ్చుతుంటే షేర్ చేయండి. కొంచెం కామెంట్స్ కూడా చేయండి. కామెంట్ చేయటం వల్ల కూడా ఏందంటే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటది. చెప్పా కదా! కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.